విదేశీ విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు కెనడా ఒక ప్రముఖ గమ్యస్థానం. అమెరికా తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకునే దేశం ఇదే. అయితే కెనడా నుంచి భారతీయ విద్యార్థులకు తాజాగా ఒక పెద్ద షాక్ తగిలింది. గత కొద్ది నెలలుగా కెనడా అధికారులు భారతీయ విద్యార్థుల వీసాలను భారీ స్థాయిలో తిరస్కరిస్తున్నారు. ఉన్నత విద్యను చదివేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి 4 భారతీయ విద్యార్థుల్లో 3 వీసాలను కెనడా అధికారులు నిరాకరించారు. ఇది గతేడాదితో పోలిస్తే ఏకంగా 32% ఎక్కువగా ఉందని తెలిసింది. ఈ పరిణామం విదేశీ విద్య కోసం కలలు కంటున్న వేలాది మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం విడుదల చేసిన గణాంకాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 2025 ఆగస్టు నెలలో భారతీయ విద్యార్థులు పెట్టుకున్న దరఖాస్తుల్లో ఏకంగా 74% తిరస్కరణకు గురయ్యాయి. 2023లో ఈ తిరస్కరణల శాతం 32 మాత్రమే ఉండేది. అంటే కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే ఈ తిరస్కరణ రేటు రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగింది. ఇదే సమయంలో చైనా విద్యార్థి వీసాల తిరస్కరణ రేటు 24% మాత్రమే ఉంది. ఇతర దేశాల విద్యార్థుల సగటు తిరస్కరణ రేటు కూడా 40% వద్దే ఉంది. భారతీయ విద్యార్థుల విషయంలో ఇంత భారీ తేడా ఉండటంపై విద్యావేత్తలతో పాటు ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వీసాలను కెనడా ఎందుకు తిరస్కరిస్తోంది అనే దానిపై ఇమ్మిగ్రేషన్ నిపుణులు కొన్ని అంచనాలను వివరించారు. దీనికి ముఖ్య కారణాలు కెనడాలోని స్థానిక పరిస్థితులే అని వారు చెబుతున్నారు. కెనడాలో ప్రస్తుతం నివాస గృహాల కొరత ఎక్కువగా ఉంది. అలాగే అంతర్జాతీయ విద్యార్థుల పెరుగుదలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను కల్పించడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అంతేకాకుండా కెనడాలో పెరుగుతున్న జీవన ఖర్చులను విద్యార్థులు నిజంగా భరించగలరా అన్న ఆందోళనల నేపథ్యంలోనే కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థి వీసా కార్యక్రమాన్ని కఠినతరం చేస్తోందని నిపుణుల అభిప్రాయం. దీంతో పాటు భారత్ నుంచి దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య కూడా కొద్దిగా తగ్గుతోంది. కెనడాలో వీసా తిరస్కరణలు పెరుగుతూ ఉండడంతో పాటు అమెరికా H-1B వీసా ఫీజు పెంపు వంటి అంశాలు కూడా భారతీయ విద్యార్థులను ఆలోచనలో పడేశాయి. దీంతో చాలా మంది విద్యార్థులు అమెరికా, కెనడాలకు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. అధిక నాణ్యతతో కూడిన విద్యను అందిస్తూ తక్కువ ఖర్చుతో ఉన్న జర్మనీ వైపు భారతీయ విద్యార్థులు మొగ్గు చూపుతున్నట్లు కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. విద్యార్థుల వీసాల తిరస్కరణ రేటు పెరుగుదల విదేశీ విద్య రంగంలో పెద్ద మార్పులకు దారితీస్తోంది. భారతీయ విద్యార్థులు తమ విదేశీ విద్య ప్రణాళికలను వేసుకునేటప్పుడు ఈ తాజా పరిణామాలను పరిగణలోకి తీసుకోవడం ఎంతో ముఖ్యం.